హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి అల్లం పండుమిర్చి నిల్వ పచ్చడి అయితే పెట్టానండి. ఈ పచ్చడి అన్నంలోకైనా, ఇడ్లీ దోశకైనా, ఏ టిఫిన్స్కైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పండుమిరపకాయలు కేజీ తీసుకున్నానండి. ఈ శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మనం తొడాలు తీసుకోకుండానే మిరపకాయలని కడిగి ఆరబెట్టుకోవాలి. తొడాలు తీసాక కడిగామంటే మిరపకాయలోకి నీళ్ళు వెళ్ళి చెమ్మ ఉండిపోతుందండి, పచ్చడి పాడవుతుంది. తొడాలు తీయకుండానే కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు తీసుకోవాలండి. ఈ చింతపండును కూడా శుభ్రం చేసుకుని కొంచెం సేపు ఎండలో పెట్టి తీసుకోవాలి. అలాగే పావు కేజీ అల్లం తీసుకున్నానండి. ఈ అల్లం కూడా పై పొట్టు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. 200 గ్రాములు ఉప్పు తీసుకున్నానండి. 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు శుభ్రంగా దోరగా వేయించి పొడి చేసుకోవాలి. అలాగే 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. ఇవేనండి మన అల్లం పండుమిర్చి నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. తాలింపు నేను పెట్టేటప్పుడు చూపిస్తాను. ముందుగా తొడాలు తీసుకుందామండి. ఈ తొడాలు తీసుకుని 2 ముక్కల కింద కట్ చేసుకుందాము. మొత్తం అన్నీ కూడా తొడాలు తీసేసుకుని ఈ ముక్కలు చేద్దామండి. ఇలాగా 2 ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, వేయించేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసి తీసుకోవాలి. మిరపకాయలు కట్ చేసాం కదండి. ముందుగా మనం మెంతులు వేయించుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 స్పూన్లు మెంతులు వేయించుదామండి. ఈ మెంతులు మాడకుండా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని తీసుకుందామండి. మెంతులు మాడినాయి అంటే రుచి మారిపోతుందండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఈ చల్లారనిచ్చి పొడి చేద్దామండి, పక్కన పెట్టేద్దాం. ఇదే కళాయిలో నూనె వేద్దామండి. వేరుశనగ నూనె తీసుకున్నానండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. 30 కేజీ వరకు వేరుశనగ నూనె పడుతుందండి. మిరపగుళ్ళు వేయించుకుందాము. ఈ నూనె హీట్ అయిన తర్వాత మిరపకాయలని ఇలాగ వేయించి మనం పచ్చడి చేసామంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను, చాలా బాగుంటుంది. 2-3 వాయిల కింద మనం ఈ మిరపకాయలని వేయించి తీసుకుందాము. ఒక వాయి వేయించానండి. అటు ఇటు కదుపుకుంటూ దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వేస్ట్ నీళ్ళు తీసేసుకుందాము. అలాగే మొత్తం మిరపకాయలన్నిటిని కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. ఇదే కళాయిలో ఇంకా కొంచెం నూనె వేసుకుని అల్లం ముక్కలు వేయించుదామండి. అల్లం ముక్కలు కూడా దోరగా వేయించుకుని తీసుకోవాలి. అటు ఇటు కదుపుకుంటూ దోరగా వేయించుకుని తీసుకుందామండి. అల్లం కూడా వేగింది, ప్లేట్లో తీసేసుకుందాం. ఈ ప్లేట్లో తీసేసుకుని ముందుగా వేయించిన మెంతుల్ని గ్రైండ్ చేసుకుందామండి.
ఈ మెంతుల్ని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా పొడి చేసుకుని పక్కన పెడదాం. పెద్ద మిక్సీ జార్లో మనం మిరపకాయలని, అల్లం, చింతపండు ఏమేమి తీసుకుంటున్నాం అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకుందాం. అల్లం ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, మనం ఏమేమి పదార్థాలు తీసుకున్నామో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే బాగా కలుస్తాయండి. ఈ విధంగానే మొత్తం అన్నిటినీ కూడా గ్రైండ్ చేద్దాం. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని బేసిన్లో తీసుకుందాం అండి. ఇదే విధంగా మిగతా మిరపకాయలని అన్నిటినీ కూడా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలను కూడా వేసి మనం గ్రైండ్ చేద్దామండి. ఇదే విధంగా ఇంకొక అవుతాయి, అవి కూడా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ గ్రైండ్ చేసేటప్పుడే మనం మెత్తగా పొడి చేసిన ఈ మెంతుల పొడిని కూడా వేసేసుకుని గ్రైండ్ చేద్దామండి. పచ్చడి గ్రైండ్ చేద్దాం అయిపోయింది. ఒకసారి కలిపేసుకుని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం నూనె వేద్దామండి. మనకు ఆయిల్ ఎంత పడుతుందో అంతా వేసుకుని తాలింపు చేద్దాం. నూనె హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాం. 2 స్పూన్లు పచ్చెనపప్పు అండి, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. మనకు పప్పులు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేద్దాం. ఒక 5-6 ఎండుమిరకాయలని తుంచేసి వేద్దామండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేద్దాం. ఈ తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేద్దామండి. చల్లారనిచ్చి మనం పచ్చడిలో వేసుకోవాలి. నూనె వేడి మీద వేసామంటే పచ్చడి నలిపి వస్తుందండి. చల్లారిన తర్వాత పచ్చడిలో వేద్దాం. తాలింపు చల్లారిందండి, పచ్చడిలో వేసుకుందాం. ఈ తాలింపు మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి కలిపేద్దామండి. ఇంతేనండి, అల్లం పండుమిర్చి నిలవ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.